హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ అండ్ డాగస్. ఇవాళ బిగ్ బాస్ హౌస్లోంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పాం కదా, అది ఏమన్నా దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో బిగ్ బాస్ అనుకున్నాం. బట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉంటాయి. కాకపోతే ఎవరు అనేది, ఎలా వస్తారనేది, ఎవరు వెళ్ళిపోతారు అనేది కూడా కరెక్ట్గా అయితే మనం గెస్ట్ చేయడానికి అవకాశం లేదు అక్కడ. అండ్ ఇక్కడ చూసుకునేటైతే ఇంకా ఇవాళ మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా డే స్టార్ట్ అయింది అవ్వడమే. మన డిస్కషన్స్తో మొదలైందనమాట. మనకి ఇంకా ఇప్పుడు టీమ్స్ ఒకరి మీద ఒకరికి ఆల్రెడీ కర్స్ అనేది ఉంది కదా. ఇప్పుడు వాళ్ళంతా ఒకటి వీళ్ళంతా ఒకటి అన్నట్టు. ఇప్పుడు ఆబ్వియస్లీ హౌస్ అంతా వీళ్ళ టాపికే. మన నిఖిల్ గేమ్ అనేది కొంచెం నిజంగానే ఒక్కోసారి ఒకలా ఉంటుంది, అర్థం కావట్లే. మళ్ళీ బిగ్ బాస్ అందరిని పిలిచి లివింగ్ రూమ్ గార్డెన్లోకి పిలిచేసి అక్కడ ఒకటి గోల్డెన్ది అది ఏమంటారు, గోల్డ్ కలర్లో అది ఏమంటారు, కడియం పెట్టాడు గోల్డ్ కలర్ది. సో దానికి సపరేట్ పవర్ ఉంటుందని చెప్పి కూడా చెప్పారు బిగ్ బాస్. సో ఆ గోల్డ్ కడియాను ఉపయోగించుకొని ఎవరు ఏ క్లాన్లోకి వెళ్ళాలనుకుంటున్నారో ఒకరికి అవకాశం, ఆ ఒక్కరు ఎవరో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అది ఎలా వెళ్తారనేది ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే వాళ్ళు డిసైడ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి బిగ్ బాస్ ఆ పవర్ ఉంటుందని చెప్పారనమాట. తర్వాత వీళ్ళకి ఒక టైం ఇచ్చారు, కాసేపు డిస్కస్ చేసుకోండి, ఎవరు వెళ్దాం అనుకుంటున్నారు వెళ్ళండి అని చెప్తే అబ్బా ఒకరినొకరు కన్విన్స్ చేసుకోవడానికి చాలా సేపే కష్టపడ్డారని చెప్పాలి. ఒకరినొకరు యాక్చువల్గా పృథ్వీ వెళ్ళి మన విష్ణుప్రియ కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది, వాళ్ళ క్లాన్లోకి వెళ్ళండి, నీకు సపరేట్ గుర్తింపు వద్దా, ఎందుకు ఒక నిఖిల్ షాడో కిందనే ఉంటావు అక్కడే, అవసరమా అని చెప్పి. బట్ నిఖిల్కి పృథ్వీకి ఉన్న బాండింగ్ వేరే లెవెల్ కదా, అది ఓకే. బట్ పృథ్వీకి విష్ణుప్రియకి ఉన్న బాండింగ్ కూడా వేరే కదా అనమాట. అదొక లవ్ ట్రాక్ నడుస్తుందని అర్థమైతే ఖచ్చితంగా అయిందని నాకైతే అనిపించింది. మరి మీకు కూడా అనిపించే ఉంటుంది చూసే వాళ్ళకైతే. అంత పిక్చర్ అయితే కాదు జనాలు, లవ్ ట్రాక్, అది కంప్లీట్ లవ్ ట్రాక్ ఉంది. కాకపోతే పృథ్వీ అప్పుడప్పుడు అంటున్నాడు, కానీ మన విష్ణుప్రియ కంప్లీట్ ఓపెన్ ఉంది అక్కడ. అందుకే కదా మన పృథ్వీతో పోయి మాట్లాడుతుంటే సీత ఇల్లు కూడా ఎక్కువ అది దాని గురించి అడుగుతారు కదా, మాట్లాడద్దు అట్లా, ఎందుకు అట్లా పోయి చేస్తున్నావు, ఏదో నొప్పి ఉందంటే నొప్పికి ఏదో అంటే చేసి వస్తుంది కదా. నేను నా ఇష్టం చేస్తాను, నాకు పృథ్వీ అంటే సపరేట్ ఇష్టం, నాకు క్లాన్తో సంబంధం లేదు, పృథ్వీ ఎక్కడో నేను పోయి చేస్తాను, నాకు ఇష్టం అన్నట్టు చెప్పింది అందరికీ అక్కడే తెగేసి. సో ఇక్కడ అర్థం అయిపోవాలి, పృథ్వీకి అండ్ విష్ణుప్రియకి మధ్య ఒక ట్రాక్ నడుస్తుంది. ఆ ట్రాక్ ఇప్పుడు కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చింది, ఇప్పుడు మన పరిగెడుతుంది ఇక్కడ నుంచి. ఇంకా నాకు తెలిసి అదే జరుగుతుంది. ఈ టాస్క్లోకి వెళ్తే, టాస్క్ కాదు ఆ బ్యాంగిల్ ఆ కడియం ఆ కడియం తర్వాత కదా వచ్చింది. ఆ కడియం తర్వాత కడియం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ సరేలే ఆ కడియం గురించి. ఆ కడియం ఏంటంటే ఇప్పుడు మణికంఠ సోనియా నిఖిల్ కూర్చున్నారు. వాళ్ళు ముగ్గురు కూర్చున్నప్పుడు సోనియాను నువ్వు వెళ్తావా అని చెప్పి మన నిఖిల్ బెదిరిస్తారు కదా, నువ్వు వెళ్తావా, నువ్వు వెళ్తా అంటే నువ్వు వెళ్ళవు, నీ డెసిషన్ చెప్పినా నా డెసిషన్ నేనేం చెప్పినా నువ్వు వెళ్తే ఏమని చేస్తాను, ఏమవుతుందో అని చెప్పి అంటాడు అనమాట. ఏం చేస్తా అంటే గుద్దుతా కొడతా సంథింగ్ ఏదో అంటాడు అనమాట. అంటే నువ్వు వెళ్ళకూడదు, నువ్వు ఉండాలి నాలోనే అన్నట్టు పర్టికులర్గా కచ్చిగా కరాఖండిగా చెప్పాడు అనమాట. మరి అక్కడే మణికంఠ కూర్చున్నాడు పాపం. అంటే నేను వద్దా, నేను వెళ్ళిపోవచ్చా అంటే అది నీ చాయిస్ రా, నేను దానికి అడ్డు చెప్పాను. గేమ్ అండ్ నువ్వు నాకు పర్సనల్గా నాకైతే ఇష్టమే, గేమ్ ఇస్ గేమ్, నువ్వు గేమ్ ఆడాలనుకుంటే నీ ఇష్టం, అది వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, నేనేమన్నా అంటే అక్కడ ఏంటి పార్షియాలిటీ అర్థం అయిపోతుంది కదా. సోనియాకు ఉన్నంత ప్రిఫరెన్స్ ఆయనకి లేదన్నప్పుడు ఖచ్చితంగా ఎందుకు ఉండాలి ఆ క్లాన్లో. అది ఇప్పుడు ఈక్వాలిటీ లేనప్పుడు ఖచ్చితంగా ఒకరి కింద వర్క్ చేయడానికి ఎవరు ఒప్పుకోరు కదా. ఈక్వాలిటీ ఇప్పుడు సోనియా తన టీం మెంబరే, మణికంఠ తన టీం మెంబరే. బట్ అక్కడ సోనియాకు ఉన్న ప్రిఫరెన్స్ మణికంఠకు లేనప్పుడు మణికంఠ ఏం ఫీల్ అవుతాడు మరి, ఆబ్వియస్లీ అదే. సో మణికంఠకు చాలా హర్టింగ్ అనిపించింది. ఎందుకని చూస్తే నాకు కూడా అనిపించింది బాధగా. నిఖిల్ కొంచెం చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. యాజ్ ఎ క్లాన్ చీఫ్గా అలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు. ఎప్పుడు అందరికీ ఈక్వల్ ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి, అందరి మాటలు వినాలి, అందరి డెసిషన్స్ తీసుకోవాలి, ఇలా ఉండాలి. కానీ ఇది మరీ దారుణం. మరి ఇంకా అది మాట హర్టింగ్ అనిపించింది. అండ్ ఇంకోటి యష్మి అయితే ఖచ్చితంగా వెళ్ళదు. చికెన్ ఇక్కడ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళదని చెప్పింది, నాకు చికెన్ ఇంపార్టెంట్ అని. సో వాళ్ళ క్లాన్లోకి వెళ్ళడానికి రెడీగా లేదు. సో నైనికాను మన నిఖిల్ కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు, అలాగే నబిల్ని కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. నబిల్ నువ్వు నా క్లాన్కి వస్తే టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాం, 10 weeks మనం పక్కా ఇదే రన్ అవుతాం, నువ్వు టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాం మన దాంట్లో ఉంటే, నువ్వు నా దాంట్లో వచ్చి అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపించింది. బట్ కాకపోతే అక్కడ అంత సీన్ లేదు, నబిల్ రాడు కూడా, సోనియా ఉంది కాబట్టి పక్కా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈ క్లాన్కి రావడానికి. ఈవెన్ నైనిక కూడా అంతే, జస్ట్ మాట్లాడే వరకే కానీ వచ్చే అంటే క్లాన్ షిఫ్ట్ అయ్యేంత ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకి లేదు ఎవరికి. సో ఇక్కడ ఏం జరిగిందంటే లాస్ట్కి ఫైనల్గా డెసిషన్ బిగ్ బాస్కి చెప్పాల్సి వచ్చినప్పుడు మణికంఠ
నేను తీసుకుంటాను బిగ్ బాస్ అకాడమీ అని చెప్పి మణికంఠ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత నువ్వు ఈ క్లాన్లోకి వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళిపో వెళ్దాం అనుకుంటున్నావు అని అడిగితే అదే ఆ క్లాన్లోకి వెళ్దాం అనుకుంటున్నా అని చెప్పి చెప్తాడు, వెళ్ళిపోతాడు. బిగ్ బాస్ ఇంకోటి చెప్పాడు అనమాట, నీకు ఇష్టమైన క్లాన్లోకి వెళ్తున్నావు కాబట్టి అక్కడి నుంచి ఒకరిని స్వాప్ చేయాలి, ఆ పవర్ నీకుందని చెప్పాడు అనమాట. అబ్బా సాయిరామ్ అనిపించింది నిజంగా అందరికి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఏంది ఇక్కడ 4 అక్కడ 7 అయిపోతారు, ఈక్వాలిటీ చాలా దారుణంగా అయిపోతారు టీమ్స్. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ టీం అనేది షిఫ్ట్ అయినప్పుడు ఒకరు అయినప్పుడు ఇంకొకరు రిప్లేస్ అయితే బాగుంటుంది. ఈ ఆప్షన్ ఉందని తెలియదు, బట్ అందరూ మన మణికంఠ నబీల్ని పంపిస్తాడేమో అని చెప్పి కొంచెం టెన్షన్ పడ్డారు. ఒక రకమైన టెన్షన్ వచ్చిందన్నమాట. నబీల్ అటు షిఫ్ట్ చేశాను పొరపాటున చాలా దారుణంగా ఉంటుంది. ఇంకా అసలు వాళ్ళ టీం స్ట్రెంత్కి వీళ్ళు ఇంకా అసలు తట్టుకోవడం కష్టం. ఆ టీంలో ఆల్రెడీ నబీల్ ఒక్కడే కొంచెం స్ట్రెంత్, మిగతా ఎవరు సరిగ్గా గేమ్స్లో కానీ మిగతా వాటిలో కానీ ఎక్కువ యాక్టివ్గా ఆడట్లేదు, పార్టిసిపేషన్ చేయట్లేదు. ఓమన్ ఉన్నాడు కానీ సేమ్ మన నబీల్ చేసినట్టు డైనింగ్ టేబుల్ క్లీన్ చేసిన, వాష్రూమ్స్ కడగాలన్నా అది ఇట్లాంటివే చేస్తున్నాడు అన్న. యాక్టివిటీస్లో చాలా తక్కువ ఉంటున్నాడు ఫిజికల్ టాస్క్లలో. సో ఆ విధంగా చూసుకుంటే మన మణికంఠ స్వాప్ చేసిన ప్రకారం ఓమన్ అనేది స్వాప్ చేశాడు ఇటు సైడ్కి. సో మణికంఠ అటు వెళ్ళిపోయి బ్యాండ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సో ఇద్దరు ఇటు అయిపోయింది అనమాట. సో ఇక్కడ జరిగింది ఏంది, స్వాపింగ్ జరిగింది. అందరూ షాక్ అయ్యారు. షాపింగ్ జరిగేసరికి ఓకే ఓమన్ పోయినా వాళ్ళకి పెద్ద రిస్క్ నష్టం ఏం లేదు, వీళ్ళకి కూడా పెద్దగా ప్రాబ్లం ఏం లేదు ఓమన్నతో. నైస్. ఓమన్ ఏంటంటే ఒక కాన్స్టెంట్ పర్సన్, పెద్ద మనిషి, ఆయనకు ఉన్న గుణాలు ఆయనకు ఉన్నాయన్నమాట. సో పెద్దగా కనిపించరు, అలా అని మరి లో ఉండడు, ఒక స్టాండర్డ్స్లో కామ్గా వెళ్ళిపోతూ ఉంటారు అలా అలా అలా. సో ఓమన్నతో ప్రాబ్లం ఏం లేదు, ఎక్కడైనా కలిసిపోతాడు. వాళ్ళతో కొంచెం ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఈ టీంతో కొంచెం బాండింగ్ ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది నాకు తెలిసి. ఓమన్నకి ఇంతవరకు వీళ్ళతో ఎవరితో సరిగ్గా ర్యాప్ అవ్వలేదు, ఆ బాండింగ్ అనేది కంప్లీట్గా కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు అవుతుందని అనుకుంటున్నా, అవ్వాలని అనుకుందాం మరి. అలాగే ఇంకోటి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్, దేనికి, రేషన్ కోసం టాస్క్ ఇచ్చాడు ముందేళ్ళకి. ఏంటి, 2 క్లాన్స్ నుంచి అందరూ పార్టిసిపేట్ చేయాలి, ఎవరెవరు అనేది. ఒకరు మాత్రమే, నవీల్ ఒకడు, యాక్చువల్గా 5 మెంబర్స్ పార్టిసిపేట్ చేయాలి, నవీల్ ఒకడు సంచాలకుగా. బిగ్ బాస్ టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ కొన్ని సౌండ్స్ ఇస్తాడు కంటిన్యూస్గా, అంటే అటు నుంచి ఒకరు ఇటు నుంచి ఒకరు వస్తారు, ఆ క్లాన్ నుంచి ఒకరు ఈ క్లాన్ నుంచి ఒకరు, ఇద్దరు వచ్చి కూర్చుంటారు. వాళ్ళకి ఏమంటారు బోర్డ్స్ ఇచ్చారు, ఆ బోర్డ్స్ మీద రాయాలన్నమాట. బిగ్ బాస్ ఏంటంటే కొన్ని సౌండ్స్ కంటిన్యూస్గా వదులుతా అనమాట. ఇప్పుడు మంకీ, డాంకీ, లేకపోతే డోర్ సౌండ్, లాంటి ఎలక సౌండ్, ఏనుగు సౌండ్, ఇట్లా వరుసగా వదిలినప్పుడు ఆ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి, ఏది ఏ సౌండ్ అని. అదే ఆర్డర్ వాళ్ళు ఆ బోర్డు మీద రాయాలన్నమాట. ఆ బోర్డు మీద ఎవరైతే ఆర్డర్ కరెక్ట్ రాస్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఈ విధంగా ఈ గేమ్ రన్ అయిందన్నమాట. ఈ గేమ్ రన్ అయిన తర్వాత ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి సూపర్ మార్కెట్లో షాపింగ్ చేయడానికి ఎక్కువ టైం ఇస్తారు బిగ్ బాస్, ఇంకొకరికి తక్కువ టైం ఇస్తారు. సో ఆబ్వియస్లీ మన శక్తి క్లాన్ విన్ అయింది, నిఖిల్ టీము. అక్కడ కొంచెం నబీలు తప్పు చేసిన అన్నట్టు కూడా తర్వాత ఫీల్ అయ్యాడు. మరి అది తప్పు రైట్ అని చెప్పొద్దు కానీ, ఇంకా అది వానికి ఆ టైంలో నీకు నబీల్కి ఏమనిపించిందో మరి. దగ్గరగా ఉండేది, ఆ సౌండ్కి దగ్గరగా ఉన్నది ఏమని చెప్పాడు అనమాట. కాబట్టి అలా మన యష్మికి ఇవ్వడం జరిగింది ఆ పాయింట్. సో దానివల్ల మన శక్తి టీం విన్ అయిపోయింది. శక్తి టీం విన్ అయిందని పక్కన పెడితే వీళ్ళకు ఇప్పుడు రేషన్ తీసుకోవాలి. రేషన్కి ఫస్ట్ బజార్ మోగినప్పుడు నిఖిల్ వెళ్తాడు, అదే ఒకరు వెళ్ళాలి, అదే శక్తి క్లాన్ నుంచి ఒకరు వెళ్ళాలి, మళ్ళా కాంతార క్లాన్ నుంచి ఒకరు వెళ్ళాలి. శక్తి క్లాన్ నుంచి నిఖిలే అండ్ కాంతార క్లాన్ నుంచి సీత వెళ్తా అన్నది. సో వీళ్ళిద్దరు ఫస్ట్ బజార్ మోగినప్పుడు నిఖిల్ వెళ్తాడు, సెకండ్ బజార్కి సీత వెళ్తాడు అనమాట. వీళ్ళందరూ కావాల్సినవన్నీ ఆ స్టోర్స్కి తినడానికి రేషన్ మొత్తం ఏమేమి కావాలో అన్ని స్టోర్ తీసుకొని కబాబా ఆ టబ్స్లో వేసుకోవాలి. ఆ టబ్స్లో వేసుకొని టైం మధ్య లాస్ట్ బజార్ మోగేసరికి ఎండ్ అయిపోవాలి, చేసేసి తీసుకెళ్ళి వాళ్ళ రూమ్లలో స్టోర్ చేసుకోవాలన్నమాట. బిగ్ బాస్ ఇవాళ అయితే మంచి టాస్క్ అయితే ఇచ్చాడు వీళ్ళందరికీ. చాలా మంచి యాక్టివిటీ బిగ్ బాస్ ఇప్పటివరకు జరిగిన రోజులలో ఈ రోజు జరిగిన మంచి యాక్టివిటీ ఎప్పుడు జరగలేదు, అంత బాగా జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు 4 వీక్స్ నుంచి అందరు ఉంటున్నారు అక్కడ. వాళ్ళ గుణాలు వాళ్ళు ఏ విధంగా చేస్తారు, హౌస్లో ఏ విధంగా బిహేవియర్ ఉంది, వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటారు అనేది వాళ్ళ క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని వాళ్ళకి బెడ్లో ఇప్పుడు నబీల్ ఉన్నాడు, నబీల్ ఒకరి క్యారెక్టర్, అదే ఓమన్ వేసుకున్నాడు, నిఖిల్ ఉన్నాడు, పృథ్వీ చేసుకున్నాడు, తర్వాత సోనియా చేసుకున్నాడు. అట్లా క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని వేరే వాళ్ళ క్యారెక్టర్స్ ప్లే చేయాలి అక్కడ, రోల్స్ ప్లే చేయాలి అక్కడ. ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని ఏమంటారు హోస్ట్గా కూర్చోబెడుతున్నారు బిగ్ బాస్ ఇంటర్వ్యూ చేసేదానికి. అది వాళ్ళ డెసిషన్ అనమాట. కొన్ని కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళందరినీ అదే ఎవరిని కావాలంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేయొచ్చు అనమాట వాళ్ళు. ఆ విధంగా చేసిన దాంతో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నబీల్ పీక్స్ ఇచ్చాడు అసలు, కేక. నిజంగా చాలా అంటే చాలా ఫన్ జనరేట్ అయింది. బిగ్ బాస్ కూడా మెచ్చుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ, నాకు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా నబీల్ని యాక్సెప్ట్ చేయాల్సింది. ఎందుకంటే నబీల్ చేసిన నబీల్ పర్ఫార్మెన్స్ నుంచి వచ్చిన ఆ ఫన్ జనరేట్ అయింది కదా, అది కానీ ఎవ్వరు డామినేట్ చేయలేకపోయారు. అంత బాగా చేశాడు ఓమన్ ఆ క్యారెక్టర్. అస్సలు అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే అస్సలు.
నాకు వీడియో చూస్తున్నంత సేపు ఆ నవ్వు ఒకటే స్మైల్ ఫేసే ఉంది. నవ్వు ఒక్కోసారి బ్లష్ ఎక్కువ అవుతుంది అనమాట, ఎక్కువ నవ్వు వస్తుంది. అది ఓన్లీ నబీల్ చూసినప్పుడు అయిందనమాట. మిగతా క్యారెక్టర్స్ అన్నిటికీ అంత న్యాయం అయితే జరగలేదు, అంత బాగా చేయలేకపోయారేమో మరి. ఆ క్యారెక్టర్స్ అర్థం కాక సరిగ్గా చేయలేకపోయారేమో. నబీల్కు ఓమన్నకు ఉన్న ఒక బాండింగ్ వల్ల మేబీ వాళ్ళిద్దరికి ఒకరినొకరు క్లోజ్గా చూసుకోవడం వల్ల ఆ కోఆర్డినేషన్ కుదిరి ఆయన క్యారెక్టరైజేషన్ అనేది ఈజీగా తీసుకోగలిగినాడేమో నబీల్ అని నాకని అనిపించింది అనమాట. చాలా అయితే చాలా బాగా చేశాడు, ఎక్సలెంట్ చేశాడు. తర్వాత ప్రేరణ కొంచెం బాగా చేసింది, మన విష్ణుప్రియ క్యారెక్టర్ వేసింది అనమాట. బాగా అంటే బాగా, అంటే ఫస్ట్లో ఒక క్యారెక్టర్ వేసింది, చాలా బాగా చేసింది నిజంగా, చాలా అంటే చాలా బాగా. కొంచెం బెటర్, వాళ్ళిద్దరే నాకు బాగా అనిపించారు. మిగతా వాళ్ళందరూ పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు, వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ కానీ ఆ సిచ్యువేషన్స్ తీసుకునే విధానం కానీ. ఫన్ కూడా జనరేట్ అవ్వలేదు. ఇవి ఏంటంటే ఫన్ జనరేట్ అయితేనే బాగా కనెక్ట్ అయిపోతాయి అన్నమాట ఆడియన్స్కి. ఇప్పుడు ఒక క్యారెక్టర్ చేస్తున్నామంటే ఆ క్యారెక్టర్లో ఉన్న ఫన్నీ థింగ్స్ ఏమున్నాయో అవి తీసుకొని చేస్తే ఆడియన్స్కి బాగా పోర్ట్రే అవుతుంది, అది కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది. ఆ నవ్వు వచ్చినప్పుడే ఆ క్యారెక్టర్ అనేది సక్సెస్ అయినట్టు, ఆ సిచ్యువేషన్ నాకు చేసినందుకు న్యాయం జరిగినట్టు అనమాట. సో నాకైతే ఇది చాలా చాలా బాగా అనిపించింది బిగ్ బాస్ యొక్క ఈ 4 వీక్స్లో. మీకు ఎలా అనిపించింది ఈ టాస్క్లో? బిగ్ బాస్ ఇచ్చిన ఫన్నీ టాస్క్లో ఎవరు బాగా చేశారనిపించింది మీకు? ఏమైనా యాక్చువల్గా ఏంటి, నబీల్ కాకుండా, నబీల్ ప్రేరణ కాకుండా ఇంకెవరైనా బాగా చేశారనిపించిందా? అలా అనిపిస్తే కింద కామెంట్లో చెప్పండి. నాకైతే నబీల్ అబ్బా ఫిక్స్, అది నబీల్ ఎట్లా వంటి వాడే నా నబీల్. ఇంకా అండ్ ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఇవాళ నాగార్జున గారు రావాలి. మరి సోనియా గురించి కొంచెం టాక్స్ నడుస్తున్నాయి, ఎలిమినేట్ అవ్వాల్సి వస్తుంది సోనియా అని చెప్పేసి కూడా బయట ఒక టాక్ నడుస్తుంది. ఆల్మోస్ట్ అది కూడా నిజమయ్యే అవకాశం కూడా ఉంది, చెప్పలేం. మరి సోనియా వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ఈ టైంలో చూసుకుంటే. అండ్ తన పర్ఫార్మెన్స్ కంటే మాటలు చేష్టలు కొంచెం నిజంగానే ఫస్ట్ నుంచి కూడా ఎక్కడో ఒక చోట ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి హౌస్లో ఉన్న వాళ్ళని. టీవీలో చూసే ఆడియన్స్ కూడా పాపం కొంచెం తనని యాక్సెప్ట్ చేయలేకున్నారు, తన క్యారెక్టరైజేషన్ని, తను మాట్లాడే మాటల్ని, కొన్ని సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసే విధానాన్ని. అండ్ నిఖిల్ని పృథ్వీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పి ఒక్కటే మైండ్లో అందరికీ పడిపోయింది అది. మేబీ సోనియాకి ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అవ్వచ్చేమో, మరి తెలియదు. ఈ వీక్ అయితే ఖచ్చితంగా చాలా అంటే చాలా 90%, 95% అయితే ఛాన్స్ ఉంది సోనియా వెళ్ళిపోవడానికి. లెట్స్ సీ వాట్ హ్యాపెన్ ఇన్ ద వీకెండ్. సాటర్డే ఈరోజు అండ్ రేపు, ఈ 2 రోజులు తెలిసిపోతుంది ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు ఉంటారని, ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారని చెప్పేది. సో నాగార్జున గారు వచ్చిన వరకు మనం వెయిట్ చేయాలి. ఏం జరుగుతుందన్నది నాగార్జున గారు చెప్తే మనకు తెలుస్తుంది కదా. సో బిఫోర్ మనకు అప్డేట్స్ ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా నేను దాని మీద వీడియో చేస్తాను. ఎవరు ఎలిమినేట్ అవుతారని, ఎవరు ఉంటున్నారు అనేది కూడా, ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయో అవి తెలిస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా తెలుసుకోవడానికి కూడా ట్రై చేస్తాను, తెలుసుకొని పెట్టడానికి ట్రై చేస్తాను, ఓకేనా? అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. లవ్ యూ ఆల్.